రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓ మనిషి నీ కోసం నీ కుటుంబం కోసం జీవించడం ప్రకృతి ధర్మం. కానీ నాతో పాటు నా కుటుంబంతో పాటు మరికొన్ని కుటుంబాలు మన ద్వారా లబ్ధి పొంది వారి కాళ్ళపై వారు నిలిచి జీవించడమే నిజమైన సేవ. నా జీవితం ప్రజా అభివృద్ధికి అంకితం అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ఆసక్తి కల యువతులకు సత్ప్రవర్తన నియమావళి పాటిస్తూ దేవుని సేవా మార్గంలో పయనించి రాగద్వేషాలు లేకుండా జీవించి ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదగాలి. అదే నా లక్ష్యం, నా ధ్యేయం, నా అభిప్రాయం అంటూ పాత్రికేయుల సమక్షంలో ఆనందం వ్యక్తం చేసి హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ సంస్థ అధినేత, ఫౌండర్, చైర్మన్ డాక్టర్ చర్చ్ రమేష్ సుమారు 2 దశాబ్ద కాలాలుగా అనేక మంది పేద ప్రజలకు నాకు తోచిన సహాయం నేను చేస్తూ జీవిస్తున్నా. మీలో ఎవరైనా సహాయం చేసే గుణం ఉంటే మీరే కనిపించే నిజమైన దేవుళ్ళు. మీ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు మీ ద్వారా సహాయ సహకారాలు అందించి ఈ సమాజంలో మరియు దేవుని రాజ్యంలో ఒక స్థానం కల్పించుకోండి అంటూ హితవు పలికిన సంస్థ అధినేత, ఫౌండర్ చర్చ్ రమేష్. నేటి పౌరులే రేపటి సమాజ నిర్మాణానికి పునాదులు కనుకనే యువతకు ఇటువంటి అవగాహన పరీక్షలు, సదస్సులు నిర్వహిస్తూ ఈ సమాజంలో అందరిలో ఒకరిగా నిలిచిన చర్చ్ రమేష్ బేష్ ఇటువంటి సామాజిక కార్యకర్తలకు నా యొక్క చేయూత, సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అంటూ భుజం తట్టిన వైరా ఎమ్మెల్యే మాలోద్ రామదాస్ నాయక్ మరియు బొర్రా రాజశేఖర్. ఈ కార్యక్రమంలో పాల్గొని అధిక మార్కులు సాధించిన యువతకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు స్థానిక వైరా నియోజకవర్గ శాసనసభ్యుల ద్వారా అందించి మరికొంతమంది చిన్నారులకు ప్రోత్సాహ కాన్సలేషన్ బహుమతులు అందించిన దాత చర్చ్ రమేష్. ఆహ్వానితులకు, అతిథులకు ఎటువంటి సమస్యలు లేకుండా రుచికరమైన భోజనం, ప్రేమ విందు అందించిన సంస్థ అధినేత, ఫౌండర్, చైర్మన్ చర్చ్ రమేష్ గారికి సెల్యూట్ అంటూ సంతోషం వ్యక్తం చేసిన వైరా నియోజకవర్గ పెద్దలు, నిపుణులు, నాయకులు, విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు. మంచిగా ఉండేలా చేసి ఒక ప్రత్యేకమైన బైబిల్ అని అందరికీ తెలిసిందే. అందుకని అటువంటి గ్రంథాన్ని అనేక మంది ధ్యానించి దేవుడు వాక్యాన్ని వాళ్ళ మనసులో అవలంబించుకుని తన మార్గాలు తప్పుడుగా కాకుండా మంచి మార్గం నడుస్తూ వాళ్ళ తల్లిదండ్రుల ఆశని నెరవేర్చాలని, అందరూ జీవించబడాలని, మంచి ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఇంచుమించుగా ఒక 200 మంది వరకు పిల్లలు మరి ఎగ్జామ్ రాయటకు మరి మేము ఈ యొక్క ఏర్పాటు చేసి ఉన్నాము. మరి దీని కారణంగా మరి 3 నెలల నుంచి పాంప్లెట్ ద్వారా ఒక టీవీ, రేడియో, వార్తల ద్వారా మరి అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు ఎగ్జామ్ నిర్వహించమైంది. వీళ్ళకి ఎగ్జామ్తో పాటు మరి ఈరోజు మళ్ళీ అయ్యాక వెంటనే మరి వీళ్ళకి లంచ్ ఏర్పాటు చేస్తాం. అయిపోయాక అందరికీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు, వైస్ చైర్మన్ గారు, చైర్మన్ గారు వీళ్ళందరూ చెప్తా మరి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ 20,000, 10,000, 5,000, 10 మందికి మళ్ళీ మంచి మంచి గిఫ్ట్లు ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు చెప్పి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి వచ్చిన మరి సహకరించిన మన టీం వారికి, అలాగే మన మీడియా మిత్రులందరికీ మరి ప్రభు పేరు వందనాలు చెల్లించుకుంటూ మరి ఇలాంటి అనేక కార్యక్రమాలు మేము అనేక చోట్ల చేయాలని ఆశపడుతూ ఇది కేవలం ఒక మత వ్యాప్తి కోసమో లేకపోతే ఏదో మత మార్పు అనేక చేయడం కోసమో కాదు, కానీ బైబిల్లో ఉన్న మంచి యొక్క వ్యక్తిత్వాన్ని, జ్ఞానాన్ని తెలుసుకుని మంచి మనం అందరూ నడుచుకోవాలని ఒక ఉద్దేశంతోనే తప్ప మత మార్పిడి కానీ మరొక ఉద్దేశం కానీ దీంట్లో లేదని, ఇది కేవలం నా స్వయంగా నేను చేస్తున్న వ్యాపారంలో నాకు వచ్చిన లాభాన్ని వెచ్చించి ఖర్చు పెట్టి చేస్తున్న ప్రోగ్రాం ఇది. పైనుంచి కానీ ఇంకొక నుంచి కానీ స్పాన్సర్లు కానీ నేను తెలుగును, ఎవరిని అడగను. కేవలం దేవుని కృప నాకు ఇచ్చే ఆశీర్వాదం బట్టి చేస్తున్న ఈ ప్రోగ్రాం మరి సహకరిస్తున్న మీ అందరికీ ప్రభు పేరు వందనాలు. ఢిల్లీ వైపు చూసి, డాక్టర్ ఢిల్లీ నేను మాట అంటాను ఏమనుకోగల అన్నాడు. ఈ అమెరికా దేశానికి రాష్ట్రపతిగా నాలాంటోడు కంటే నీలాంటోడు ఉంటే మంచిదేమో అని అనిపిస్తుంది. ఒక గొప్ప ప్రార్థనాపరుడివి, ఒక మేధావివి, లక్షల ఆత్మలను ప్రభు కోసం సంపాదించినవాడివి. నీలాంటోడు ఈ దేశాన్ని బాగా పాలించగలుగుతాడు. నేను ప్రెసిడెంట్గా పోటీ చేసే కంటే నువ్వు ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది, నీ తరపున నేను క్యాంపెయినింగ్ చేస్తానని డాక్టర్ బిల్లీ గ్రహాం అనే ప్రపంచ ప్రఖ్యాత సువార్థికుడు ఆ మాట అన్నప్పుడు డాక్టర్ బిల్లీ గ్రహాం అన్నాడు, ఏం జోక్ చేస్తున్నావా?
మరి అనేక చోట్ల నుంచి ఈరోజు వైరల్ రాబోలో మరి రాసి మరి పరీక్ష రాసి ఉన్నారు. క్వశ్చన్ పేపర్ అన్ని దిద్దడం జరుగుతుంది. అయితే మరి ఇలాంటి టైంలో అనేక ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కువసేపు ఉండడం కుదరదు కాబట్టి మరి తక్కువ సమయంలో మనం వాళ్ళని పంపించేది కాబట్టి మరి వాళ్ళ యొక్క మన ఆశీస్సులు వాళ్ళ యొక్క మన విషెస్ ఏమో మనం తెలుసుకోవాలి. దేవుడి యొక్క కృపను బట్టి ఆశీర్వాదం మరి వాళ్ళు ఎందుకంటే మన దేవుడు ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఆశీర్వాదంతో మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళు పెద్దలు కాబట్టి మనల్ని గౌరవించి విషయం చేస్తారు. మరి చిన్న చిన్నగా ఒక్కొక్కరు అలా ఇది బైబిల్ ఎగ్జామ్ ఇలాంటి స్టూడెంట్స్ బైబిల్ ఎగ్జామ్ రాయడానికి వచ్చారండి. మరి బైబిల్ అనేది పరిశుద్ధమైన గ్రంథం మంచిది కాబట్టి మంచి మార్కులు కనిపించింది. ఆ గ్రంథం చదివి మీరు అందరూ మంచి మార్కులు ఉండాలని చెప్తే దానికి అంగీకరించి ఇంకా కొండని చూడకుండా అనేక మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి మరి దీన్ని నిర్దేశించి ఒక్కొక్క విషయం చెప్తారని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ అనేక మంది తరలించాలి. దీనివల్ల ఏమిటంటే బైబిల్ నాలెడ్జ్ రావడం సెకండ్ ప్రైజ్ 10,000 థర్డ్ ప్రైజ్ 5,000 ఇలా అందరికి గిఫ్ట్ ఇస్తాం. ఏది సబ్జెక్ట్ తెలుస్తుంది. బైబిల్ సబ్జెక్ట్ తెలుస్తుంది సార్. అయితే అది వెంటనే చదవండి. మెచ్చిన ప్రభుత్వం సంతోషంగా మీరు వచ్చారు కాబట్టి మంచి భవిష్యత్తు తీసుకురావాలని మీ అందరినీ కూడా మంచి మార్కులతో మంచి ప్రైజులు తీసుకోవాలని ప్రైజులు కూడా ఉన్నాయట. ప్రైజులు కూడా తీసుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి బైబిల్ హిస్టరీ తెలవాలంటే ఏదో ఊరికే చదవడం ఒక పాపులర్ ఇస్తే కొందరు నిర్లక్ష్యంగా దాన్ని చదవచ్చు చదవకపోవచ్చు అనే ఉద్దేశంతో ఒక ఎగ్జామ్ రూపంలో మీ అందరికీ పరీక్షలు పెట్టి ఆ యొక్క బైబిల్ విశిష్టతని మీ అందరికీ తెలిసే విధంగా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినందుకు రమేష్ గారిని అట్లాగే వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయించాలనుకుంటున్న నిర్వాహకులందరికీ కూడా ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా దాంట్లో ఉన్నటువంటి మూలాలన్నింటినీ తెలుసుకొని ఆ ప్రభువు ప్రజలకి ఏమి చేయాలని ఆశిస్తున్నాడో వాటన్నింటినీ నిర్వహించడంలో మరి మీరందరూ ముందుండాలని చెప్పేసి అంటే ఇప్పుడు నేను ఏదో ఒక పని మీద వెళ్ళి మరొక పని మీద వెళుతుంటే ఆ ప్రభువు నన్ను ఇక్కడ ఉండి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా ఆయన సూచన. అంటే నా ప్రమేయం ఏమి ఉండదు, ప్రభువు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం నా ఇష్ట ప్రకారం కాకుండా ప్రభు యొక్క ఆశీస్సులతోనే మీ అందరినీ కలుసుకునేటటువంటి అవకాశం వచ్చినందుకు నా జన్మ ధన్యమైందని తెలియజేసుకుంటూ భగవంతుడు మీ అందరికీ మంచిగా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పొందుపరిచి బైబిల్లో ఉంటుంది. దేవుని గురించి తెలుసుకోవడంలో కూడా చాలా శక్తి, జ్ఞానము, దయ, జాలి అన్నీ మనిషికి కలిగిస్తాయి. యేసు క్రీస్తు అనేది యేసు పుట్టిన తర్వాత యేసు చెప్పమన్నారు. యేసు జన్మించిన తర్వాత యేసు క్రీస్తు గురువనేది యేసు క్రీస్తు పుట్టిన కాడించే క్రీస్తు గురువని మనకి అది ప్రపంచంలో మనుగడలోకి వచ్చింది. ఈనాటి కార్యక్రమం రమేశ్వరం చేపట్టినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జ్యోతిష్యుడి సంస్థ అధినేత రమేష్ గారు వారికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే బాబు 2-3 సార్లు వచ్చి జ్ఞాపకం ఇచ్చింది అని దాంట్లో చెప్తున్నట్టు ఆయనకున్న ఇంట్రెస్ట్ మీ అందరితో పరీక్ష రాయించాలి. మీ దాంట్లో పరీక్ష రాపించి మనందరినీ తెలుగుతో తయారు చేయడం కోసం మీరు పోటీ పడి రాస్తే భవిష్యత్తులో అది విధంగా ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో మీ అందరినీ కూడా ఒక బాటలో పెట్టాలని రాసిన పాస్టర్ రమేష్ గారికి మీ అందరికీ కూడా పేరు వందనాలు తెలియజేస్తూ
అదేవిధంగా మిత్రుడు యేసు, వేదిక పైన పార్టీలు, మా అన్న మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారికి, నారాయణ గారికి, నర్సిరెడ్డి గారికి, నాతో పాటు మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు సేవాభావంలోనే చేస్తారు. ఇట్లాంటి కార్యక్రమాలు సాయం జరగాలి, సాయం చేయాలి, తెలుగుగా పెట్టాలని గురువులు చేస్తారు. కానీ ఒక మంచి కార్యక్రమం పెట్టిన రమేష్ గారికి మేము వ్యక్తిగా కానీ ఇంకో పద్ధతులు కానీ ఈ సంస్థకి మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని సాయం చేయడం తెలియజేస్తూ, ఈరోజు అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి పరీక్షలు బాగా రాశారు. మనందరి దేవుడు అంబేద్కర్, యేసు ప్రభుతో పాటు మన కళ్ళ ముందు కనపడ్డ దేవుడు మనకు అంబేద్కర్, ఇద్దరు దేవుడే మనకు. కాబట్టి మీరందరూ భవిష్యత్తులో ఇట్లాంటి పరీక్షలు ఎన్నో రాయాలి. పరీక్షల ద్వారానే జీవితాలు వస్తాయి, తెలివితేటలు వస్తాయి, మార్గాలు దొరుకుతాయి, జీవితం నడుస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన ఫాదర్ మన అంబేద్కర్ గురించి కూడా బాగా చెప్పారు, చాలా మంచిది. ఆయన మా అందరికీ నాయకుడు, ఆదర్శమైన నాయకుడు, కానీ ఇది ప్రపంచానికి నాయకుడు, పరిశుద్ధ గ్రంథం యొక్క యేసుక్రీస్తు. కాబట్టి మరి గ్రంథాన్ని మరి ఇంటిని బైబిల్ ఇవ్వడానికి మరి ఎమ్మెల్యే గారికి మన స్థానిక మాస్టర్ గారు, అలాగే రవి గారు, స్థానిక చేతుల మీదుగా ఎస్ఐ గారు, యూసఫ్ గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారికి మరి చిన్న గిఫ్ట్ ప్రజెంటేషన్ చేస్తున్నాం. అయ్యా ఇది మరి బైబిలే కదా, మీరు ఉపయోగపడినా ఏమన్నా తెలుసా? ఎమ్మెల్యే గారితో నేను అన్నాను, అయ్యా మేము మీకు బైబిల్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాము, మీరు తీసుకుని తప్పనిసరిగా చదవాలి అంటే వాళ్ళు మాట ఇచ్చారు. రోజుకి ఒక్కసారి నేను చదువుతాను బైబిల్, మీరు ఇచ్చిన అన్నా కనుక మీరందరి ప్రార్థన ద్వారా దేవుని చిత్తం అంటే దేవుని చిత్తంతో ఆలోచన ఇది కూడా పేర్లు రాలేదు. అయ్యారు మన ఎమ్మెల్యే గారు చాలా పనులుగా వెళ్ళిపోయాక ఆ 10 మందికి మళ్ళీ ప్రైజ్లు ఇస్తాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు, దుర్గాప్రసాద్ గారు, నారాయణ గారు వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా 3 గిఫ్ట్లు మీకు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మరి పేర్లు చదువుతున్నాం, మరీ చెప్తున్నాం. ఎగ్జామ్ ఈరోజు వచ్చిన రిజల్టే ఇంపార్టెంట్ కాదు, మీరు చదివిన బైబిల్లో మరి ఎంత చెప్పుకున్నట్టు మీ ఆ లోపల మీరు ఉంచుకుని దాని ప్రకారం నడుచుకోండి. దేవుడిచ్చే ఆశీర్వాదం పర్మనెంట్గా ఉంటుంది. ఈ జస్ట్ ఏదో ఈ పరీక్షలో గెలవడానికి కొద్ది రోజులు వాడుకోవడానికి ఉపయోగపడే వస్తువు మాత్రమే. ఇది నిజమైన గిఫ్ట్ కాదు. దేవుడి ఆశీర్వాదం మళ్ళీ వెనకాల రవి గారు మళ్ళీ వాక్యం చెప్తారు, వాక్యంతో ఆశీర్వదించబడుతుంది. సరే, మరి ఫస్ట్ ప్రైజ్ మరి చాలా శ్రీకాంత్, ఫస్ట్ ప్రైజ్ 69 lakhs.
చిన్నవారినైనా తగ్గించుకున్న వారు పెద్దవారిగా చేసి కనపరిచే దేవుడు మన దేవుడు. చూసారండి, మరి బామ్మగారు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ 3 ఎగ్జామ్లో మీద ఒక స్పెషల్ ఓకే అమ్మ, మంచి చాలా సంతోషం. మీకు కూర్చోండి, మీకు 10,000 అమౌంట్ అందిస్తాం. టెన్ డేస్ బ్యాక్ కింద ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది. నీటిలో లేని అనుభూతి, అంటే దాంట్లో కూడా అనుభూతి చాలా ఉంది, కానీ అంతకంటే ఈరోజు ఈ గౌరవం యేసయ్య సన్నిధిలో ఈ మందిరంలో ఇలా చేయటం అనేది అనుకోకుండా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది నిజంగా వీళ్ళు జనగామ నుంచి, ఆదిలాబాద్ నుంచి, రాజమండ్రి నుంచి, ఎన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారంటే నిజంగా ఈ గ్రేట్ దైవ సన్నిధిలో యేసయ్య నామంలో మీరందరూ వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాం. ఈ ప్రైజ్ ఇచ్చినందుకు ఇంకా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ తమ్ముడు. ఈరోజు ఆయన క్రైస్తవులైన మేము మరి ఆయన యొక్క వాక్య ప్రకారం మీ అందరూ పిలిచి కేవలం మరొక ఉద్దేశం ఏమి కాకుండా బైబిల్లో మా యేసయ్య గౌరవించమన్నాడు. పెద్దల్ని రాజకీయ నాయకులు మీ అందరి కోసం ప్రార్థన చేయమన్నారు. అంత మంచి యేసయ్య చెప్పాడు కాబట్టి మీ అందరూ గౌరవంగా పిలుస్తాం. మా మాట మీరు వచ్చారు, మాకు కూడా చాలా సంతోషం. మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలా డానియల్ గారి చేతుల మీదుగా మా క్రైస్తవులందరూ మీ కోసం ప్రార్థన చేస్తారు. మీరు ఎప్పుడు మాకు సహకారంగా క్రైస్తవులందరూ ఉండాలి. కొన్ని సార్లు కొన్ని విషయాల్లో ప్రార్థనలో కానీ, పర్మిషన్ కానీ, టైమింగ్స్ లో కానీ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. అలాంటి ఏ ఇబ్బంది వచ్చినా క్రైస్తవులందరికీ మీరు ఎప్పుడు అండగా ఉండాలని మేము ఎంతో ఇష్టపడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మీరు వచ్చినందుకు మేము సంతోషపడుతూ మేమందరూ అండగా ఉండాలని, మీకోసం మేము ప్రార్థన చేస్తామని, మనందరూ బట్టి యేసయ్య మహిమపరచబడాలని కోరుకుంటున్నాం. మీరు గెలిపించింది ఇందిరా ప్రభుత్వం వచ్చింది. మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళే. కాబట్టి మేము దుర్గాప్రసాద్ గారు కాంగ్రెస్ ఇందిరా రాజ్యం పక్షాన మీకు కావాల్సిన దాంట్లో మా వాళ్ళతో ఏం చేతని మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాం, అందరికంటే ఉంటామని మనం చేస్తాము. అందరికీ ఉన్నారు. ఫస్ట్ సెకండ్ కూడా ఆనందించాం. మరి అలాగే క్లాస్ కూడా ఫస్ట్ 2 minutes సభ ఉద్దేశించి అలా మాట్లాడవలసి కోరుతున్నాం. ఫస్ట్ రమేష్ గారు, యూసఫ్ గారు, యేసయ్య గారు, వారికి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం. ఈనాడు బైబిల్ ఎగ్జామ్ పెట్టుకొని దాంట్లో ఎవరైతే ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారో వారికి అందజేయడం జరిగింది. వారందరికీ అభినందనలు. సమాజంలో మనందరం కూడా, ఈ ప్రపంచంలో అందరం కూడా ఆరాధించే దైవం యేసు. సమస్త మానవ జాతి మనుగడ సుఖమయంతో సాగాలని కోరుకున్నటువంటి ఆయన బోధన కానివ్వండి, ఆయన సూక్తులు కానివ్వండి మనందరం అనుసరిస్తూ సమాజంలో ఇతరులకు ఉపయోగపడే విధంగా సామెత ఉంటుంది, కాకి లెక్క కర్ణాలు బతికే కన్నా అంశ లెక్క 6 నెలలు బతికిన దాన్ని. అంటే ఈ యొక్క సామెత నిగూఢ అర్థం ఏంటంటే ఎంతకాలం జీవించడం అనేది కాదు, ఎంతమందికి సహాయపడ్డాం, మన జన్మ ఎంత ఇతరులకు ఉపయోగపడితే అంత సార్థకమవుతుందని ఆ సామెత యొక్క ఉద్దేశం.
ఆ రకంగా ఇతరులను ప్రేమిస్తూ ఆ యేసే స్వయంగా చెప్పాడు, పాపులను కూడా అప్పుడు చేర్చుకోండి, ఆరాధించండి. అంత గొప్ప వ్యక్తి, అంత మహానుభావుడు. మనందరం ఆరాధించి ఆ వ్యక్తి చెప్పినటువంటి సూక్తుల్ని ఆచరిస్తూ ఈ సమాజాభివృద్ధి కోసం, మానవ మనుగడ కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు.